วัสดีค่ะ చలో మిత్రులారా, ఈ రోజుల్లో యూట్యూబ్ లో ఏం నడుస్తుంది? Music, okay. Disco, okay. DJ, okay. Slowly. యూట్యూబ్ లో ఏ ఫ్రంట్ పేజ్ చూడు అజ్జుబాయ్ ఫేస్ రివీల్. మా తెలుగులో ఉన్న మహానుభావుడు అయితే సంవత్సరం ముందు చేసేసాడు ఫేస్ రివీల్. మీరేమో ఇప్పుడు చూసారా ఫేస్ రివీల్? ఏంది నమ్మట్లేదా? నిజంగా నమ్మట్లేదా? ఇదిగో చూడండి, అజ్జుబాయ్ ఫేస్ రివీల్ బై డార్లింగ్ టెక్ గేమర్. ఎరా డార్లింగ్, ఒకసారి హాయ్ మామా అనరా. లేదు ప్లీజ్ రా, ఒకసారి హాయ్ మామా అనరా. చలో కామెడీని పక్కన పెట్టండి, ఈ వీడియోలోకి మూవ్ అవుతాం రండి. ఈ రోజుల్లో యూట్యూబ్ లో ఏ కార్నర్ చూసినా అజ్జుబాయ్ ఫేస్ రివీల్. సంవత్సరాల గురించి అజ్జుబాయ్ గురించి ఏ అంటే బి తెలియనోడు కూడా అజ్జుబాయ్ ఫేస్ రివీల్ ఆడియన్స్ కి తెలియదు. యూట్యూబ్ లో అతి పెద్ద కంటెంట్ క్రియేటర్ ఫేస్ రివీల్ చేశారంటే మరి మీరే చెప్పాలి, ఇదిగో ఫేస్ రివీల్ అని. మీరు యూస్ దబ్బడానికి తప్ప ఏంది మామ బ్రదరు, ఛానల్ లో ఎంగేజ్ పెంచుకుంటున్నారా? చేయండి కంటెంట్ కరా, కంటెంట్. అందుకే బయట కంటెంట్ క్రియేటర్స్ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ కంటెంట్ క్రియేటర్స్ కి తక్కువగా చూసారు. మనలో చేసే కంటెంట్ ఎలా ఉంటుందో తెలుసా? దాని కంటెంట్ అంటారు రొంటెంట్ అంటారు. అంటే ఒకటి చేసింది ట్రెండ్ అయితే దాని వెనకతల పోవడమే. ఇక్కడ మనం సొంతంగా క్రియేట్ చేసుకున్న ఓన్ కంటెంట్ ఉండు. 100 లో 20% క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళకి వ్యూస్ తో లేనదైనా ఉండదు. వాళ్ళు గేమ్ ప్లే చూపిస్తారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు, వెళ్తారు. కానీ కొంతమంది మహానువీరులు ఉన్నారు. ప్రాంక్ వీడియోస్ ట్రెండింగ్ లో ఉన్నాయా? చలో ప్రాంక్ వీడియోస్ తోసేద్దాం. ఇప్పుడు ఛాలెంజ్ వీడియోస్ ట్రెండింగ్ లో ఉన్నాయా? చలో ఛాలెంజ్ వీడియోస్ చేసేద్దాం. ఎగ్జాంపుల్ కి ఒకటి చెప్తా చూడండి. మొన్నటి దాకా మున్నాబాయ్ గేవుడు మీ ఛాలెంజ్ అయ్యింది. తర్వాత ఫ్రీ ఫైర్ ఇండియా కంబ్యాక్ ఛాలెంజ్ అయ్యింది. ఇప్పుడు అజ్జుబాయ్ ఫేస్ రివీల్. అయినా మీ ఛానల్ లో మీ సొంతంగా క్రియేట్ చేసుకున్న కంటెంట్ ఎక్కడ ధర కంటెంట్. చలో వీడియోలో ఇంట్రడ్యూషన్ పార్ట్. ఈ వీడియో కొద్దిగా అటు ఇటు ఎటెటుగా ఉంటది, అర్థం కాదు. కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి రియల్ లెజెండ్స్ అంటారు. అలాగే ఈ వీడియో ఎవరికి హేట్ పెంచడానికి కాదు, ఆడియన్స్ కి అలాగే జ్ఞానం ఇచ్చి ఎంటర్టైన్మెంట్ చేసి నిజాన్ని చూపిద్దామని. వీడియోలో చిన్న చితక భూత పదాలు ఉంటాయి. ఆ మాటల్ని క్రింజ్ గా తీసుకొని మాకు కాస్త కోఆపరేట్ చేస్తారని ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ కి కోరుకుంటున్నా. ఏరా కోఆపరేట్ చేయకపోతే ఏం చేస్తారు? ఇదిగో చూడండి, ఈ రోజు స్టైల్ పడ్డదంటే రేపు హెడ్ పడుతుంది. పడిన తర్వాత కాసుకోవడానికి రెడీగా ఉండండి. అలాగే మా OD18 ఆడియన్స్ కూడా చెప్తున్నా, ఏరా మీలో ఉన్న పవర్ తగ్గింది, ఏమో మీ కామెంట్ ఎక్కడ మీ రేజ్ మోడ్. అప్పుడు షేర్ చేయమంటే షేర్ చేసేవారు, కామెంట్ చేయమంటే కామెంట్ చేసేవారు, చెప్పకుంటే లైక్ కొట్టేవారు కదరా. ఏదిరా పవర్? ఛానల్ లో నేను రెగ్యులారిటీ లేనా? రెగ్యులారిటీ లేకుండా చేసింది తప్పు నేను. ఇప్పుడు రెగ్యులర్ గా వస్తున్నా కదా, మీరు రెగ్యులర్ అయిపోండి. చెప్తున్నా, చూసిన ప్రతి ఒక్కడు వీడియో చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి బయటకు వెళ్ళండి. కామెంట్ లో ఒకవేళ ఏం పెట్టాలో తెలియకపోతే ఒక హార్ట్ సింబల్ అయినా కామెంట్ చేసి వెళ్ళండి. బట్ వీడియో చూసి ఏటో ఒకటి కామెంట్ చేసి వెళ్ళండి. కామెంట్ చేయకుండా బయటకు వెళ్తే ఈ గుంటకి ఈ రోజు ఈవినింగ్ వేరే వాడు మెసేజ్ చేస్తాడులండి. ఏంటి నా మాట నమ్మవా? ఇప్పుడు నువ్వు కామెంట్ పెట్టుకుంటే వెళ్ళి చూడు ఒకసారి. గుంటకి ఇన్స్టాగ్రామ్ లో వేరే వాడు మెసేజ్ చేస్తాడులే. చలో మీ ఒపీనియన్ గా ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో మంచి కంటెంట్ ఏది? ఇక్కడ లెజెండ్ కంటెంట్ క్రియేటర్స్ అని ఎవరికంటారు? ఇక్కడ మహాన్ చమత్కారి కంటెంట్ క్రియేటర్ అని ఎవరికంటారు? ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఊహించినట్టు బెస్ట్ కంటెంట్ ఏదో చూడండి. మై వన్ టాప్ లెజెండ్ వర్సెస్ రివెంజ్ ఆన్ హ్యాకర్ ని సారీ ఇది గిల్ వార్ రేజ్ మోడ్. ప్రపోజింగ్ ప్రాంక్ గోన్ రాంగ్. DMN దేరేజ్ మున్నాబాయ్ వర్సెస్ ధనుడైన. ఏంది నేను చూడలా. స్ట్రీమర్ ఛాలెంజ్ ఇవి కాదు. కానీ కొన్ని రోజుల ముందు మన తెలుగు కమ్యూనిటీలో ఒక స్క్రిప్టెడ్ కింగ్ ఉండేవారు, మీకు గుర్తుందా? ఆగండి, వన్ సెకండ్. ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఐడియా ఉందా? వంశీనాని గేమింగ్. ఒకప్పుడు వంశీనాని, ఇప్పుడు వంశీనాని. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఆడియన్స్ హార్ట్ లో. ఏంది వంశీనాని గేమింగ్? ఇప్పుడు తెలుస్తుందా ఆడియన్స్ కి మోసం చేస్తే ఎలా ఎఫెక్ట్ ఉంటారు? చేయండి, 5,000 డైమండ్స్ వస్తాయి, 10,000 డైమండ్స్ వస్తాయి. ఇప్పుడు అదే నంబర్స్ గా వ్యూస్ కనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడు చెప్పా, ఆడియన్స్ కి మీ మీద ఉన్న నమ్మకం పోగొట్టుకోకండి. ఫ్యూచర్ లో మనం కొట్టుకోవాల్సి వస్తుంది. అదే బ్రదర్ లైక్ బటన్. ఓవరాల్ తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో ఇద్దరిని యూజ్ చేసుకుని మిగతా కంటెంట్ క్రియేటర్స్ అందరూ పరిగెడతారు. ఇప్పుడు డౌన్ లో ఉన్న ధనుడైన, రెండు మన భద్ర శత్రువు మున్నాబాయ్. మన తెలుగు కమ్యూనిటీలో గేమ్ ప్లే ప్రమోట్ చేసిన ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు పేర్లు యూజ్ చేశారు. వాళ్ళు ఇద్దరు పేర్లు లేకుంటే వీళ్ళ కంటెంట్ కి వచ్చే వ్యూస్ ఎంతో తెలుసా? స్వాతి నాయుడికి అగిపెట్టి బచ్చాకి వచ్చాయని లైక్, ఇంకా వ్యూబోట్ మహానవీరుడికి పక్కన పెట్టండి. వచ్చే లాంగ్ వీడియోలో వేసుకుందాం. కానీ ధనుష్ FF లో నాకు నచ్చే ఒక పాయింట్ ఉంది. బయట రిలేషన్ ఓపీ. చలో ఇప్పుడు దాకా అయ్యే కంటెంట్ అంటే పక్కన పెడితే ఒకసారి గిల్ వార్ సైడ్ వెళ్దాం. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియన్ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ చూసుకుంటే ప్రతి ఒక్క ఆడియన్స్ పెద్ద క్రియేటర్స్ కి నెంబర్స్ పెంచి సపోర్ట్ చేసి ఈ బ్యాచ్ లో కూర్చుని పెట్టారు. అంటే గరేనా కింద వాళ్ళు వర్క్ చేస్తారు. ఈ ఆడియన్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ దాకా చేరిస్తే వాళ్ళు గరేనా దాకా చేరుస్తారు. బట్ వీళ్ళు గిల్ వార్ లో వచ్చే హ్యాకర్ ప్రాబ్లమే క్లియర్ చేయలేకపోతున్నారు. ఆడియన్స్ ఇంకా మీ ప్రాబ్లమ్స్ ఏం క్లియర్ చేస్తారు. అందుకంటున్నా కలల కండం ఆపండి. ఇప్పుడు తెల్లవారైపోయింది లెగండి. లేదంటే ఏంటి, గిల్ వార్ లో ప్రతి గేమ్ లో హ్యాకర్ వస్తున్నాడు. ఒక రౌండ్ లో 2 రౌండ్ లో వచ్చారు, కొట్టారు, వెళ్ళిపోయారు అంటే ఒక లెక్క. గాండుగాలు ప్రతి మ్యాచ్ లో హ్యాకర్ వస్తున్నారు. ఇక్కడ గరేనా వర్క్ చేస్తుంది. లెవెల్ 1 ఐడి వేసుకుని వస్తే బ్యాన్ చేస్తుంది. కానీ ఇక్కడ చమత్కారి హ్యాకర్ లెవెల్ 1 ఇంకొక ఐడి క్రియేట్ చేసుకుని హ్యాక్
పెట్టుకుని వస్తున్నారు. ఇలాంటి లెవడగలకి డైరెక్ట్ డివైస్ బ్యాన్ చేయాలి, లేదా ప్రతి గిల్ లో 50 లెవెల్ అబౌవ్ ప్లేయర్ ఉంటేనే గిల్ వార్ కి ఛాన్స్ ఇవ్వాలి. గరేనా ఎంప్లాయ్ గిల్ హ్యాకర్ ని పెట్టి ఆడించే ఆ గిల్ లో ఉన్న ప్లేయర్స్ ఐడీస్ అన్ని బ్యాన్ చేసేయండి. ఆ గిల్ ని గిల్ వార్ నుంచి రిమూవ్ చేయండి. లెవడగలకి చూడండి బ్రదర్స్, ఫేర్ గా ఆడుతున్నాం మేము. మా గిల్ లో ఉన్న వాళ్ళందరూ కష్టపడి ట్రై చేస్తున్నారు. మేము గేమ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాం, ఫస్ట్ రౌండ్ లోనే హ్యాకర్ 30 మంది కొట్టేస్తున్నాడు, మిగులుతున్నాడు 20 మంది. మనిషికి కిల్ వస్తుంది, 4th పొజిషన్ 5th పొజిషన్ వస్తుంది. ఏం ప్లస్ అయితే చూడండి, ఇండియాలో రీజనల్ లో టాప్ 67 లో ఉండేవాళ్ళు హ్యాకర్స్ పుణ్యం అనుకుని 80కి వచ్చేసి హ్యాకర్స్ వల్ల గిల్ వార్ లో మాకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇలా మాలాగా ఉండే గిల్స్ చాలా మందికి ఇంట్రెస్ట్ పోతాయి. ఇప్పుడు మాకు చిరాకు దింగి మేము కూడా హ్యాకర్స్ పెట్టి ఆడితే అలాగే ఉన్న గిల్స్ అన్ని పెట్టుకుని ఆడితే గిల్ వార్ పరిస్థితి ఏంటి? చూడండి గరేనా ఎంప్లాయీస్, చూడండి ఎవ్రీథింగ్ క్లియర్ చేయండి. మీరు క్లియర్ చేస్తే మేము ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఒట్టుకెళ్ళి వర్కలు చేస్తున్నారు, ఆ అడ్వైస్ ఇచ్చినోడికి ఫస్ట్ తోయండి. ఆడియన్స్, ఈ గిల్ వార్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏదైనా సొల్యూషన్ చెప్పాలనుకున్నారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చలో బ్రదర్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ బాయ్ బాయ్.